హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఎటర్నల్ లవ్ అనే చైనీస్ డ్రామాలో పార్ట్ 4ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది, జాయోటాన్కి మెలకు వస్తుంది. ఇంకా మోలియాంగ్ షంగ్ ఏమో తన్ని హక్ చేసుకుంటాడు. ఇదే టైంలో జింగ్సిన్ వచ్చి ఇంకా క్రౌన్ ప్రిన్స్ అలాగే వాళ్ళ కన్సర్ట్ వచ్చారు మీ ఇద్దరిని చూడడానికి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అదే టైంలో జాయోటాన్ ఏమంటుంది అంటే, అయితే ఇప్పుడు క్యూతానని పంపిద్దామా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు మోలియాంగ్ షంగ్ అంటాడు వద్దు అని చెప్పేసి తను వెళ్తాడనమాట. తను వెళ్ళి ఇంకా క్రౌన్ ప్రిన్స్తో అలాగే వాళ్ళ కన్సర్ట్తో మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అదే టైంలో క్రౌన్ ప్రిన్స్తో ఆ కన్సర్ట్ ఏం చేస్తుంది అంటే, మేము నీకోసం అని చెప్పేసి ఒక గిఫ్ట్ తీసుకొచ్చాము అని చెప్పి టార్టాయిస్ని ఇస్తుంది. అప్పుడు మోలియాంగ్ షంగ్ అంటాడు, నాకు తెలుసు మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత నుండి క్రౌన్ ప్రిన్స్ టార్టాయిస్ లాగానే అయిపోయాడు, మీరు ఇలా చూపించక్కర్లేదు అని చెప్పేసి అలా అంటాడనమాట. ఇంకా అలా అనగానే వాళ్ళకి కోపం వచ్చేసి ఇంకా దాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. దాని తర్వాత ఈ ప్రిన్స్ యూహై ఏమో ఇంకా తన్నర్ కోసం చూస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ వైఫ్ అంటుంది, మీరు మీ కన్సెప్ట్ గురించి చూసుకుంటే బెటర్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ తనంటాడు, నీ పన్ను చూసుకో, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అని చెప్పేసి అంటాడనమాట. దాని తర్వాత మోలియాంగ్ షంగ్ ఏం చేస్తాడు అంటే తన్నర్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా అప్పుడు ఎవరుంటారు అంటే క్యూతానర్ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు మోలియాంగ్ షంగ్ ఏమో మీరెవరు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు తను అంటుంది, నేను క్యూతానర్ని అని చెప్పేసి అంటుంది. ఇంకప్పుడు మోలియాంగ్ షంగ్ అంటాడు, యూహై వచ్చాడు, సో కానీ నేను మిమ్మల్ని కలవకుండా పంపించేశాను, నన్ను క్షమించండి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక ఇదే టైంలో క్యూతానర్ అంటుంది, తనకి నాకు ఇప్పుడు ఏం సంబంధం లేదు, తను ఇదివరకు యూహై కాదు అని చెప్పేసి ఇంకా తను వెళ్ళి మ్యూజిక్ వాయిస్తూ ఉంటుంది. ఇదే టైంలో ఈ మంత్రగాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ మాస్టర్ని పిలుస్తారనమాట. వాళ్ళ మాస్టర్ని పిలిచి వాళ్ళ మాస్టర్తో చెప్తూ ఉంటారు, ఏంటి అంటే ప్రిన్స్ మోలియాంగ్ షంగ్ వాళ్ళ వైఫ్ కొంచెం వియర్డ్గా బిహేవ్ చేస్తుందంట, తను చనిపోయి మళ్ళీ బ్రతికిందంట అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. అప్పుడు మాస్టర్ అంటారు, అయితే మనకు కావాల్సిన సోలు ఆ అమ్మాయిలోనే ఉందేమో, మీరు వెళ్ళి వెతకండి అని చెప్పేసి వాళ్ళని పంపిస్తారు. ఇదే టైంలో 9th ప్రిన్స్ కూడా క్యూతానర్ దగ్గరికి వస్తాడనమాట. ఇంకా 9th ప్రిన్స్ వచ్చి ఏం చెప్తాడు అంటే, మా అన్నయ్య చాలా బిజీగా ఉన్నాడు పెళ్లి పనుల్లో, ఎందుకంటే ఎంప్రెస్ ఆర్డర్ చేసింది కదా యూనర్ని పెళ్లి చేసుకోమని సెకండ్ కన్సర్ట్ కింద. సో మా అన్నయ్య ఏమో దానికి అడ్డు చెప్పలేకపోయాడు, ఎందుకంటే అది ఒక రాజుగారి ఆజ్ఞ కాబట్టి తను కూడా పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత ఆ రోజు నైట్ ఏమో జాయోటాన్ పడుకుంటూ ఉంటుంది, అన్ని సౌండ్స్ వస్తూ ఉంటాయి అనమాట. తనేమో లెగిసిపోతుంది. ఏం జరుగుతుంది అని చెప్పేసి జింగ్సిన్ అడుగుతుంది. జింగ్సిన్ అంటుంది, అదే మోలియాంగ్ షంగ్కి యూనర్కి పెళ్లి కదా, అవన్నీ రెడీ చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు జాయోటాన్ ఏం చేస్తుంది అంటే, అసలు ఇదంతా ఎందుకు అరేంజ్ చేస్తున్నారు అని చెప్పేసి అన్ని పీకేసి అడుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళు అంటారు, ఇది రాజుగారి ఆజ్ఞ, మేము చేయాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా వెంటనే జాయోటాన్ ఏమో మోలియాంగ్ షంగ్ దగ్గరికి వెళ్తుంది. అసలు నువ్వేం చెప్పావు, నేను ఒక్కదాన్ని నీ మనసులో ఉన్నాను అని చెప్పావు కదా, కానీ ఇదంతా ఏంటి అని చెప్పేసి అలా కోపంగా తన దగ్గర ఉన్న బుక్స్ అన్ని కింద పడేస్తూ ఉంటుంది. అప్పుడు మోలియాంగ్ షంగ్ అంటాడు, ఇది రాజుగారి ఆజ్ఞ, నేనేం చేయలేను కదా, కానీ నా మనసులో మాత్రం నువ్వు ఒక్కదానివే ఉన్నావు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. కానీ జాయోటాన్ మాత్రం లేదు, నేను నిన్ను నమ్మను, నేను నీతో మాట్లాడను అని చెప్పేసి అలిగి వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోయి అలా కోపంగా కూర్చుంటుంది. అప్పుడే జింగ్సిన్ చెప్తుంది, నిన్ను విచ్ డాక్టర్ ఉన్నారు కదా, సో తనే ఈ బెడ్ని కూడా చేసుంటాడంట, సో మనం అక్కడికి వెళ్ళి కలుద్దామా అని చెప్పేసి అడ్రస్ ఇస్తారు కదా విచ్ డాక్టర్, అక్కడికి తీసుకెళ్తుంది జింగ్సిన్. ఇంకా జాయోటాన్ కూడా అక్కడికి వెళ్తుంది అనమాట. ఇంకా జాయోటాన్ ఏమో ఆ విచ్ డాక్టర్ని చూసి వియర్డో అని చెప్పేసి ఓల్డ్ వియర్డో అని పిలుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఆ విచ్ డాక్టర్ ఏమో నేను అంత వరల్డ్గా ఉన్నానా ఏంటి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు జాయోటాన్ అంటుంది, నువ్వు కూడా మోడర్న్ వరల్డ్ నుండి వచ్చావు కదా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. కానీ ఈ వియర్డో మాత్రం లేదు, నాకు అసలు ఆ వరల్డ్ గురించి ఏం తెలీదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. అప్పుడు జాయోటాన్ అడుగుతుంది, నా వరల్డ్కి వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడుగుతుంది. అప్పుడు ఈ వియర్డో అంటాడు, నీకు సోల్ సప్రెసింగ్ ఓప్ కావాలి, సో అది ఇప్పుడు నీకు దొరకదు, కానీ నీ దగ్గరకు వస్తుంది త్వరలోనే, అందాక ఈ ఫ్లూట్ని వాయిస్తూ ఉండు, నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండు అని చెప్పేసి అంటాడు. ఇంకా జాయోటాన్ ఏం చేస్తుంది అంటే ఆ ఫ్లూట్ని వాయిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జింగ్సిన్ నువ్వు వెళ్ళి ఫ్లవర్స్ తీసుకురా అని చెప్పేసి తను పంపించేస్తుంది అనమాట. ఇంకా తను పంపించేసి ఆ వియర్డో ఇచ్చిన పేపర్లో ఇచ్చిన లిరిక్స్ని బట్టి తను వాయిస్తూ ఉంటుంది అనమాట ఫ్లూట్ని. ఇంకా తను అలా వాయిస్తూ ఉంటుంది. అప్పుడే తన దగ్గరికి ఎవరో వస్తారు. ఇంకా అప్పుడు తను అంటుంది, అదేంటి జింగ్సిన్, నిన్ను అప్పుడే రావద్దని చెప్పానుగా, మళ్ళీ ఇంకొన్ని ఫ్లవర్స్ తీసుకురా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. కానీ తన దగ్గరికి ఎవరు వస్తారు అంటే
క్రౌన్ ప్రిన్స్ వస్తాడనమాట. అంటే ప్రిన్స్ యూహాయ్ వస్తాడు. ఇంకా ప్రిన్స్ యూహాయ్ వచ్చేసి ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇంకా జయోటాన్ ఏం చేస్తుంది అంటే క్యూతానర్ని రప్పిస్తుంది అనమాట. అంటే అబద్ధం చెప్పేసి. ఇంకా అప్పుడు క్యూతానర్ వస్తుంది. ఇంకా క్యూతానర్ వచ్చిన తర్వాత హాయ్ క్రౌన్ ప్రిన్స్ అని చెప్పేసి తనకి గ్రీట్ చేసిన తర్వాత చెప్తూ ఉంటుంది, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు క్రౌన్ ప్రిన్స్ అంటాడు, నేను నీకోసమే వచ్చాను, ఇప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు నాతో వచ్చే అని అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకప్పుడు క్యూతానర్ అంటుంది, లేదు మీరు ఇలా మాట్లాడడం తప్పు, అయినా మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఎప్పుడో ఆగిపోయింది, మీరు నన్ను అలా ప్రాబ్లంలోకి ఇరికించినప్పుడే నేను ఇంకా మీతో మాట్లాడను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా క్రౌన్ ప్రిన్స్ ఏమో ఎలాగన్నా సరే నేను నిన్ను దక్కించుకుంటాను చూడు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ కూడా అంటే జింగ్సిన్ అలాగే క్యూతానర్ ఇద్దరు కూడా ప్యాలెస్కి వచ్చేస్తారు. ఇంకా తర్వాత జయోటాన్ ఏమో అది ఫ్లూట్ని వాయిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా ఆ రోజు నైటే మోలియాంగ్షంగ్కి యూనర్కి పెళ్ళనమాట. సో తనేమో చాలా కోపంగా ఉంటుంది. అవును మోలియాంగ్షంగ్ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి జింగ్సిన్ అడుగుతుంది. జింగ్సిన్ అంటుంది తను చాలా హ్యాపీగా ఉన్నాడు అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా జయోటాన్కి ఏమో చాలా కోపం వచ్చేస్తుంది. అసలు ఈ అబ్బాయిలందరూ ఇంతే అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటుంది. అవును అప్పుడు జింగ్సిన్ అంటుంది, ఈరోజు మోలియాంగ్షంగ్ మీ దగ్గరికి రారనుకుంటా, ఎందుకంటే యూనర్తో కొత్తగా పెళ్ళైంది కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇదే టైంలో మోలియాంగ్షంగ్ వస్తాడనమాట. ఇంకా మోలియాంగ్షంగ్ వచ్చేసి ఇంకా క్యూతానర్ని బ్రతిమలాడుతూ ఉంటాడు. అంటే జయోటాన్ని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇంక ఇదే టైంలో యూనర్ ఏమో తను రెడీ అయిపోయి ఇంకా మోలియాంగ్షంగ్ రూమ్లో ఉంటుందన్నమాట. ఇంకా మోలియాంగ్షంగ్ మాత్రం జయోటాన్ దగ్గరికి వస్తాడు. ఇంకా జయోటాన్తో అంటాడు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, మళ్ళీ మనం పెళ్లి చేసుకున్నట్టు ఇలా చేద్దాము అని చెప్పేసి అలా ట్రెడిషన్స్ అన్నీ పాటిస్తూ ఉంటారనమాట పెళ్లి చేసుకున్నట్టు. ఇంకా అప్పుడు జయోటాన్ అడుగుతుంది, మరి యూనర్ దగ్గరికి ఎవరు వెళ్తారు, సో మీరు తన్ని మోసం చేయకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మోలియాంగ్షంగ్ అంటాడు, నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను, వాళ్ళని కాదు, ఏదో రాజుగారు ఆజ్ఞ వేశారని చెప్పి నేను అలా పెళ్లి చేసుకున్నాను అంతే అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అప్పుడు జయోటాన్ అడుగుతుంది, మరి యూనర్ ఒక్కతే ఉంటుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు మోలియాంగ్షంగ్ ఏమో అవును నేను అక్కడ ఒక ప్లాన్ వేశానులే అని చెప్పేసి మోలియాంగ్షంగ్ అంటూ ఉంటాడు. ఇంకా జయోటాన్ కూడా సరే అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా మనకి ఇప్పుడే యూనర్ని చూపిస్తారు. యూనర్ ఏమో మొహం మీద ముసుగు వేసుకుని కూర్చుని ఉంటుంది. అప్పుడే 9th ప్రిన్స్ ఏమో ఇంకా తన రూమ్లోకి వెళ్తాడనమాట. ఇంకా తనేమో నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి ఒకటి పడేస్తాడు. ఇంకప్పుడు మోలియాంగ్షంగ్ అనుకుని ఇంక యూనర్ తన ముసుగు తీసి చూస్తుంది. అప్పుడు 9th ప్రిన్స్ ఉంటారు. 9th ప్రిన్స్ ఏమో పారిపోతాడు. అప్పుడు తనేం చేస్తుందంటే వాళ్ళ మెయిడ్ని పిలిచి వెంటనే మోలియాంగ్షంగ్ ఎక్కడున్నాడో కనుక్కో అని చెప్పేసి పంపిస్తుంది. ఇంకా ఆ మెయిడ్ ఏమో ఇంకా అంటే జయోటాన్ వాళ్ళ రూమ్కి వస్తుంది. ఇంకా అప్పుడు అక్కడ బయట ఉన్న ఆ గాడ్స్ ఏమంటారు అంటే మోలియాంగ్షంగ్ ఇప్పుడు మీతో కలవరంట అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అప్పుడే మోలియాంగ్షంగ్ కూడా ఎవరు వచ్చినా సరే నేను వాళ్ళని కలవనని చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా జయోటాన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే జయోటాన్ ఏమో అక్కడ కూర్చుని ఉంటుంది. ఇదే టైంలో జింగ్సిన్ ఏమో ఏడ్చుకుంటూ వస్తుందన్నమాట. ఇంకా అప్పుడు జయోటాన్ అంటుంది, ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు జింగ్సిన్ చెప్తుంది, యూనర్ వాళ్ళ పని మనిషి ఒక సూప్ని తీసుకెళ్తుంది, కానీ ఆ సూప్ నేను మీకోసం తయారు చేసింది, అందుకని చెప్పి నాకు ఇవ్వు అని చెప్పేటప్పటికి ఆ అమ్మాయి ఏమో కింద పడేసింది. సో అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది అంటే నేనే తప్పు చేశాను, నేనే పగలగొట్టాను అని చెప్పింది, అందుకే యూనర్ నన్ను కొట్టింది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా వెంటనే జయోటాన్ ఏం చేస్తుంది అంటే యూనర్తో మాట్లాడదాము అని చెప్పి వెళ్తుంది. యూనరే వచ్చేస్తుంది అనమాట. యూనర్ వచ్చి ఏమంటుంది అంటే మీ మా మెయిడ్ని తిట్టిందంట, సో సూప్ కూడా పడేసిందంట అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అప్పుడు జయోటాన్ అంటుంది, తనదేం తప్పలేదు, మీదే తప్పు, తను నేను కాపాడుతాను అని చెప్పేసి తనకు అడ్డుగా నుంచుంటుంది. ఇదే టైంలో మోలియాంగ్షంగ్ కూడా వస్తాడు. అసలు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా అదే టైంలో యూనర్ ఏమో జరిగింది చెప్తుంది అనమాట. ఇంక అప్పుడు జయోటాన్ అంటుంది, అదంతా కాదు నేను చెప్తాను అని చెప్పేసి తను చెప్తుంది. ఇంకప్పుడు మోలియాంగ్షంగ్ ఏమో యూనర్ని జయోటాన్కి సారీ చెప్పమంటాడు. ఇంకా తను వెళ్ళి సారీ చెప్తుంది. ఇంకా అప్పుడు అంటే జయోటాన్ ఏమో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత మోలియాంగ్షంగ్ ఏమో జయోటాన్ దగ్గరికి వెళ్తాడు. తర్వాత యూనర్తో ఏమో ఇంకెప్పుడు మీ ఇద్దరు గొడవ పడకండి, అసలు జయోటాన్ దగ్గరికి నువ్వు ఎప్పుడు రాకు అని చెప్పేసి యూనర్ని అంటాడు. ఇంక యూనర్ ఏమో చాలా కోపంగా ఉంటుందన్నమాట. నేను ఈ పని చెప్తానుండు అని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్తుందన్నమాట. అంటే రాణి దగ్గరికి వెళ్తుంది. ఇంకా రాణి దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్తూ ఉంటుందన్నమాట. జయోటాన్ అస్సలు నన్ను మోలియాంగ్షంగ్ని కలవనివ్వట్లేదు అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుంది. ఇదే టైంలో క్యూ పన్నర్ కూడా అక్కడే ఉంటుందన్నమాట. అంటే జయోటాన్ వాళ్ళ అక్క కూడా అక్కడే ఉంటుంది. ఇక పన్నర్ ఏమో అదంతా వింటూ ఉంటుంది. దాని తర్వాత పన్నర్ ఏమో యూనర్ దగ్గరికి వెళ్ళి ఇంకా క్యూతానర్ అంతే, సో తన్ని మనము ఎలాగైనా సరే తప్పించేయాలి, అప్పుడే మనం హ్యాపీగా ఉండొచ్చు నువ్వు నేను. నీకు తెలుసా, మోలియాంగ్షంగ్ క్రౌన్ ప్రిన్స్ అవ్వకుండా ఉండడానికి కారణం కూడా
క్యూతానరే అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. అలా చెప్పేసిన తర్వాత నేను నీకొక ప్లాన్ చెప్తాను, అలాగే నువ్వు చెయ్యి అని చెప్పేసి తనకో ప్లాన్ చేస్తుంది. ఇంకా కట్ చేస్తే మనకి పన్నర్ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళటం చూపిస్తారు. వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుంది అంటే, నేను యూనర్కి ఒక ప్లాన్ చెప్పాను. ఏంటి అంటే క్యూతానర్ని బయటకు తీసుకురమ్మన్నాను, అక్కడికి ఎసెన్స్ని పంపించి తను చంపేయమన్నాను. సో అప్పుడే మనం ఏం చేద్దాము అంటే దీన్ని యూస్ చేసుకుని మోలియాంగ్చెంగ్ని కూడా చనిపోయేలాగా చేద్దాము అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంక ఇదే టైంలో యూనర్ ఏమో జాయోటాన్కి అంటే దగ్గర అయ్యేలాగా ప్లాన్స్ అన్నీ వేస్తూ ఉంటుంది. తన కోసం అని చెప్పి చాలా నగలు పంపించి ఇంకొక కన్సర్ట్కి వెళ్ళడానికి ఇన్విటేషన్ కూడా పంపిస్తుంది అనమాట. ఇంకా జాయోటాన్ ఏమో ఆ కన్సర్ట్కి వెళ్తుంది. తనేమనుకుంటుంది అంటే మోడర్న్ వరల్డ్లో ఉన్న కన్సర్ట్లా ఉంటుంది అనుకుంది. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే కాన్సర్ట్ అనేది ఇంకా చాలా బోరింగ్గా ఉంటుందన్నమాట. ఇదే టైంలో మోలియాంగ్చెంగ్ దగ్గరికి ఎవరో బాణం విసురుతారనమాట. మీ జాయోటాన్ చనిపోతుంది అని చెప్పేసి రాస్తూ ఉంటారు. ఇంకా అంతే వెంటనే తను కోపంగా అంటే బయలుదేరుతూ ఉంటాడనమాట, జాయోటాన్ ఎక్కడుంది అని చెప్పేసి. ఇంకా జాయోటాన్ ఏమో అక్కడ అంటే పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు కత్తి తీసుకుని తను పొడవబోతారు. ఇంకా తను తప్పించుకుంటుంది. ఇదే టైంలో మోలియాంగ్చెంగ్ వచ్చేసి వాళ్ళని కొడుతూ ఉంటారు, అంటే చంపుతూ ఉంటారనమాట, కత్తితో యుద్ధం చేస్తూ ఉంటారు. అప్పుడే ఎవరో మోలియాంగ్చెంగ్ మీద బాణం వేస్తారనమాట. ఇంకా తానేమో పడిపోతాడు కింద. ఇంకా క్యూతానర్ ఏమో చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే మోలియాంగ్చెంగ్ని ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తారనమాట, అంటే ప్యాలెస్కి తీసుకెళ్తారు. డాక్టర్ వచ్చి చెక్ చేస్తారు. డాక్టర్ అంటారు తిను బ్రతుకుతాడో లేదో చెప్పడం కష్టం అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా ఇదే టైంలో మోలియాంగ్చెంగ్ వాళ్ళ రైట్ హ్యాండ్ అలాగే నైన్త్ ప్రిన్స్ ఇద్దరు కూడా ఆ కాన్సర్ట్ జరిగిన ప్లేస్కి వెళ్ళి ఏం చేస్తారు అంటే ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతాయేమో ఎవరు చంపారు అని చెప్పేసి వెతుకుతూ ఉంటారు. ఇంక ఇదే టైంలో క్యూతానర్ జాయోటాన్ ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటారనమాట. అప్పుడే జింగ్సిన్ వెళ్ళి వియాడోని పిలుస్తుంది. ఇంకా వియాడోని జాయోటాన్ అడుగుతుంది అనమాట, తను బ్రతికించు అని చెప్పేసి. అప్పుడు వియాడో అంటాడు, లేదు మీ ఇద్దరి మధ్య లైఫ్ అండ్ డెత్ కాంట్రాక్ట్ ఉంది, ఒకళ్ళు చనిపోతే ఇద్దరు చనిపోతారు, సో వెంటనే ఆ కాంట్రాక్ట్ని విడిపిద్దాము అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు జాయోటాన్ అంటుంది, నువ్వు తన్ని బ్రతికించకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పేసి ఒక కత్తి తీసుకుని ఆ వియాడోని బెదిరిస్తూ ఉంటుంది. ఇంకా ఆ వియాడో ఏం చేస్తాడు అంటే మోలియాంగ్చెంగ్ని బ్రతికిస్తాడనమాట. ఇంకా బ్రతికిస్తాడు. తర్వాత ఏం చెప్తాడు అంటే తను 100% బ్రతుకుతాడని నేను చెప్పలేను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు తనేమో అంటే క్యూతానర్ ఏమంటుంది అంటే అసలు నువ్వేంటి ఇలా వెళ్ళిపోతున్నావు ఏం చెప్పకుండా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక ఇదే టైంలో జింగ్సిన్ వచ్చి ఏం చెప్తుంది అంటే క్రౌన్ ప్రిన్స్ నిన్ను కలవడానికి వచ్చారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు జాయోటాన్ అంటుంది అయితే మనం క్యూతానర్ని పంపిద్దాము అని చెప్పేసి క్యూతానర్ని రప్పిస్తారనమాట. ఇంకా క్యూతానర్ ఏమో ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు అని చెప్పేసి జింగ్సిన్ అడుగుతూ ఉంటుంది. ఇంకా తర్వాత క్రౌన్ ప్రిన్స్ని చూసి ఇదంతా జాయోటాన్ వేసిన ప్లానేనా, నేను తన్ని కలవను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడే క్రౌన్ ప్రిన్స్ వచ్చి జాయోటాన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడనమాట. ఇంకప్పుడు జాయోటాన్ కూడా వెళ్తుంది. ఇంకా క్రౌన్ ప్రిన్స్ అంటాడు, అవును మోలియాంగ్చెంగ్కి బాగోలేదంట కదా ఒంట్లో, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు తినంటుంది మోలియాంగ్చెంగ్ ఇప్పుడు బాగానే ఉన్నాడు, నేను తనకి హెల్ప్ చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ క్రౌన్ ప్రిన్స్ అంటాడు, లేదు తనకు ఒకవేళ ఒంట్లో బాగోకపోతే తను చనిపోయినా సరే నువ్వేం బాధపడకు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఆ క్రౌన్ ప్రిన్స్ అంటాడు. ఇంక వెంటనే క్యూతానర్కి ఏమో కోపం వస్తుంది. అసలు ఇదివరకు మీరు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా అయ్యారు, అసలు నాకు మీ మీద ఇంట్రెస్టే లేదు, ఒకవేళ మోలియాంగ్చెంగ్ నిజంగా చనిపోతే నేను కూడా తనతోనే చనిపోతాను, నేను తన కన్సర్ట్ని ఇప్పుడు ఇంకెప్పటికీ కూడా మీ దగ్గరికి రాను నేను, మీరు ఇదివరకు ఉండే యూహై కాదు అని చెప్పి అలా అంటూ ఉంటుంది. అప్పుడే యూహై ఏమో తనకి కిస్ చేస్తాడు. ఇంకా వెంటనే క్యూతానర్ ఏం చేస్తుంది అంటే తను కొడుతుందనమాట. కొట్టేసి ఇంకా మన ఇద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు అని చెప్పేసి ఇంకా ఏడుస్తూ వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా ప్రిన్స్ కూడా అలాగే ఏడుస్తూ వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే జరిగినవి అన్నీ గుర్తేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇద్దరు కూడా గుర్తేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చిన్నప్పుడు ఇద్దరు కలిసి ఎంత హ్యాపీగా ఆడుకునేవాళ్ళు, అవన్నీ కూడా గుర్తేసుకుంటూ ఉంటారనమాట. క్యూతానర్ ఏమో ఉయ్యాలూగుతూ ఉంటే ఇంకా ప్రిన్స్ యూహై ఏమో తన్ని ఊపుతూ ఉండేవాడు అనమాట. దాని తర్వాత క్యూతానర్ ఏమో మ్యూజిక్ వాయిస్తూ ఉంటే ప్రిన్స్ యూహై ఏం చేసేవాడు అంటే కత్తి యుద్ధం చేసేవాడు. ఇవన్నీ కూడా గుర్తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే మోలియాంగ్చెంగ్ వాళ్ళ రైట్ హ్యాండ్కి అలాగే నైన్త్ ప్రిన్స్కి ఎవరు కనిపిస్తారు అంటే ఆ కాన్సర్ట్ని రన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో ఆ ఓనర్ కనిపిస్తారు. ఇంక వెంటనే ఆ ఓనర్ని అడుగుతారనమాట అసలు ఏం జరిగింది అని చెప్పేసి. ఇంకా ఓనర్ ఏమో భయపడిపోయి చెప్తారు. ఇంకా కట్ చేస్తే వాళ్ళిద్దరూ కూడా అంటే నైన్త్ ప్రిన్స్ మోలియాంగ్చెంగ్ రైట్ హ్యాండ్ వచ్చేసి క్యూతానర్కి జరిగిందంతా చెప్తారనమాట. అంటే జాయోటాన్కి చెప్తారు. ఏం చెప్తారు అంటే యూనరే దీని అంతటి వెనకాల ఉందంట, వాళ్ళిద్దరూ యూనర్ మాట్లాడడం తను విన్నాడంట అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకప్పుడు జాయోటాన్
ఉంటుంది, అయితే యూనర్ పనా ఇదంతా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడే రైట్ హ్యాండ్ అంటాడు, కాదు యూనర్ అయితే ఎందుకు చేస్తుంది, మోలియాంగ్చెంగ్ అంటే తనకి చాలా ఇష్టం కదా, మోలియాంగ్చెంగ్ని చంపాలనుకోదు, కానీ ఇది వేరే వాళ్ళ పని అయి ఉంటుంది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట. నైన్త్ ప్రిన్స్, అలాగే జాయోటాన్, క్యూటాన్ అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకప్పుడే జాయోటాన్ ఒక ప్లాన్ వేస్తుందనమాట. నేను యూనర్కి దగ్గరగా వెళ్తాను అని చెప్పేసి యూనర్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా వెళ్ళి ఏం చెప్తుంది అంటే, ఇదిగో చూడు డిక్రీ అని చెప్పేసి ఒక పేపర్ చూపిస్తుంది. ఏంటి అంటే ఆ కాన్సర్ట్ ఓనర్ ఉంటారు కదా, వాళ్ళు రాస్తారనమాట. యూనర్ మాట్లాడుకోవడం నేను విన్నాను అని చెప్పేసి రాస్తారు. అది చూపించి ఇది చూసావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు యూనర్ అంటుంది, ఇది ఎవరు నమ్మరు అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకప్పుడు జాయోటాన్ ఏం చేస్తుంది అంటే, ఇది ఎవరు నమ్మకపోయినా మోలియాంగ్చెంగ్ నమ్ముతాడు కదా, సో అప్పుడు మోలియాంగ్చెంగ్ నిన్ను తన దగ్గరికి కూడా రానివ్వడు అని చెప్పేసి అలా బెదిరిస్తుంది. అప్పుడు తను చెప్తుంది అనమాట, దీని అంతటికీ కారణం పన్నరే అని చెప్పేసి. ఇంకా వెంటనే జాయటానికి కోపం వస్తుంది. ఇంకా వెళ్ళి జింగ్సిన్ని అసలు క్యూతానర్కి పన్నర్ మీద వాళ్ళ మదర్ మీద ఏమైనా ఎగ్నెస్ట్గా తెలుసా ఏమో అడుగు అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా అప్పుడు జింగ్సిన్కి క్యూతానర్ చెప్తుంది అనమాట. ఇంకేం చెప్తుంది అంటే, జింగ్సిన్ పన్నర్ వాళ్ళ మదర్ దగ్గర అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో సోల్జర్ ఉండేవాళ్ళంట. ఆ సోల్జర్కి కంటి మీద ఒక పెద్ద మచ్చ ఉండేది, ఎప్పుడు ఆ పన్నర్ వాళ్ళ మదర్ రూమ్లోనే ఉండేవారంట అని చెప్పేసి అలా అంటుంది. అప్పుడే జాయటాన్ అంటుంది, నా మీద బాణం వేసిన వాడి కంటికి కూడా అలాగే మచ్చ ఉంది అని చెప్పేసి ఇంకా చెప్తుందనమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే, రాణిని చూపిస్తారు. సో రాణి ఏం చేస్తుంది అంటే, మోలియాంగ్చెంగ్ కోమాలో ఉన్నాడు కాబట్టి ఇదే మంచి టైము, మనం ఎలాగన్నా సరే జాయోటాన్ని అంటే క్యూతానర్ని ఇంట్లోంచి పంపించేయడానికి అని చెప్పేసి రాణి వస్తుంది. రాణి వచ్చి ఏం చెప్తుంది అంటే, క్యూతానర్ నీ వల్లే మోలియాంగ్చెంగ్కి ఇలాంటి పరిస్థితి వచ్చింది, సో నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి, మోలియాంగ్చెంగ్కి మెలకు వచ్చిన తర్వాత నీకు డైవర్స్ ఇస్తాము, కానీ నువ్వు ప్యాలెస్లో ఉండొద్దు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంక ఇదే టైంలో మోలియాంగ్చెంగ్కి మెలకు వస్తుంది. ఇంకా మెలకు రాగానే ఏమంటారు అంటే, రాణి మీరు ఏం చేస్తున్నారు, దీనిలో జాయోటాన్ తప్పేం లేదు అని చెప్పేసి ఇంకా క్యూతానర్కి సపోర్ట్గా మాట్లాడతారు. ఇంకా రాణి ఏమో మోలియాంగ్చెంగ్ లెగ్సాడు అని చెప్పి కొంచెం ఆనందంతో వెళ్ళిపోతుంది ఇంకేం చేయలేక. ఇంకా తర్వాత మోలియాంగ్చెంగ్ కొంచెం కోలుకున్న తర్వాత వెంటనే క్యూ వాళ్ళ ఇంటికి వెళ్తారు, మినిస్టర్ క్యూ వాళ్ళ ఇంటికి. ఇంకా అప్పుడు ఏమంటారు అంటే, అసలు ఈ మినిస్టర్ అంటే మీ ఆవిడికి ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళని పనిష్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా అలా అనేటప్పటికీ వాళ్ళిద్దరు కూడా మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంక ఇదే టైంలో జాయోటాన్ అంటుంది, మిస్సెస్ క్యూతో పాటు ఇంకెవరైనా ఉన్నారేమో అకంప్లెస్, సో అలా ఉంటే తనకి శిక్ష తగ్గుతుంది కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు వాళ్ళ మదర్కి అర్థమైపోతుంది అనమాట, అంటే ఆ రాణికి అర్థమైపోతుంది ఏంటి అంటే, వాళ్ళ అమ్మాయి గురించి పన్నర్ గురించే మాట్లాడుతుంది తన్నర్ అని చెప్పేసి, ఇంకెవరూ లేరు నాదే తప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే జాయటాన్ అంటుంది, నేను మీకు ఇంకో సర్ప్రైజ్ తీసుకొచ్చాను అని చెప్పేసి ఆ సోల్జర్ ఉంటారు కదా, ఆ సోల్జర్ని తీసుకొస్తుంది అనమాట. ఇంకా ఆ సోల్జర్ని కింద పడేసేటప్పటికి ఇంకప్పుడు వాళ్ళ మదర్ ఉంటారు కదా, పన్నర్ వాళ్ళ మదర్ ఏమో ఏడుస్తూ ఇదంతా నాదే తప్పు అని క్షమించండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా పన్నర్కి తెలిసి వెంటనే వచ్చేస్తుంది అనమాట. పన్నర్ దగ్గరికి వచ్చేసి వాళ్ళ మదర్తో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది, ఇదంతా నాదే తప్పు పన్నర్, నువ్వు ఇంకేం మాట్లాడుకో అని చెప్పేసి, నేనే దీనికి శిక్ష అనుభవిస్తాను అని చెప్పేసి గోడకి తన తలని గుద్దుకుని చనిపోతుంది, ఇంకా కింద పడిపోతుంది. ఇంకా వెంటనే పన్నర్ ఏమో వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా మోలియాంగ్చెంగ్ అంటాడు, సో ఇవి తప్పు చేసిన ఆవిడే చనిపోయింది కాబట్టి మేము ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయము అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. కానీ పన్నర్ మాత్రం చాలా కోపంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ మదర్ని చంపేసింది కదా జాయోటాన్, ఎలాగన్నా సరే క్యూతానర్ని చంపేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఇదే నెక్స్ట్ సీన్లో మనకి యూనర్ని చూపిస్తారు. యూనర్ ఏమో ప్రేయర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే మోలియాంగ్చెంగ్ వచ్చేసి, నువ్వు ఇంకెప్పుడన్నా సరే క్యూతానర్కి ఏదైనా తప్పు చేయాలి అని చూస్తే నేను ఊరుకోను అని చెప్పేసి ఇంకా కోపంగా వెళ్ళిపోతాడు. ఇంకా యూనర్ ఏమో ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఏడుస్తూ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్తుంది. ఇంకా వాళ్ళ అమ్మమ్మకి చెప్తుందనమాట, ఇలా మోలియాంగ్చెంగ్ నన్ను తిట్టారు అని చెప్పేసి. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ అంటుంది, నువ్వేమో జాయోటాన్కి దగ్గర అవ్వు, సో మీ ఇద్దరు ఫ్రెండ్స్గా ఉంటే మోలియాంగ్చెంగ్కి నచ్చుతుంది, నేను మీరిద్దరూ దగ్గర అవ్వడానికి ఒక ప్లాన్ వేస్తాను, ఏదైనా పార్టీ ఏర్పాటు చేస్తాను అని చెప్తుంది. ఇంకా వెంటనే అందరినీ కూడా ఒక పార్టీకి అన్నీ రెడీ చేయండి అని చెప్పేసి ఆజ్ఞాపిస్తుంది అనమాట. ఇంకా వాళ్ళందరూ కూడా పార్టీకి అన్నీ రెడీ చేస్తారు. ఇంకా తర్వాత మోలియాంగ్చెంగ్ అలాగే ఇంకా క్రౌన్ ప్రిన్స్ కూడా వస్తారనమాట. అందరూ భోంచేస్తూ ఉంటారు. ఇంకా అదే టైంలో ఈ మహారాణి ఏం చెప్తుంది అంటే, యూనర్ నువ్వు వెళ్ళి మోలియాంగ్చెంగ్ పక్కన కూర్చో అని చెప్పేసి, తను నువ్వు జాగ్రత్తగా చూడాలి అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుంది. ఇంక యూనర్ కూడా అలాగే రాణిగారు అని చెప్పేసి మోలియాంగ్చెంగ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. ఇంకా జాయోటాన్ ఏమో చాలా కోపంగా ఉంటుందన్నమాట, ఎందుకంటే యూనర్ వెళ్ళి మోలియాంగ్చెంగ్ పక్కన కూర్చుంది అని చెప్పేసి. ఇంక ఇదే టైంలో అందరికీ కూడా డ్రింక్స్ అనేవి మెయిడ్స్ పోస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే ఆ డ్రింక్ అనేది అయిపోతుంది అనమాట. ఇంకా గ్లాస్లో ఆ మెయిడ్ ఏం చేస్తుంది అంటే,
వంటగదిలోకి వెళ్ళి మళ్ళీ రీఫిల్ చేసుకుని ఆ డ్రింక్‌ని వస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడే పన్నర్ వస్తుందనమాట. పన్నర్ వచ్చేసి కావాలని చెప్పేసి ఆ మెయిడ్‌ని గుద్దేసి తను కింద పడిపోతుంది. కింద పడిపోయి "నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు" అని చెప్పేసి ఏమంటుందంటే, "నువ్వు వెళ్ళి ఇప్పుడు మసాజ్ ఆయిల్ తీసుకురా, నా కాలు నొప్పొచ్చేస్తుంది బాగా" అని చెప్పేసి అలా అంటుంది. ఇంకా మెయిడ్ కూడా సరే అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తుందనమాట. ఇంకా డ్రింక్ బాటిల్ అంటే ఆ డ్రింక్‌ది ఉంది కదా! అది కింద పెట్టేస్తుంది. ఆ మెయిడ్ ఏమో డ్రింక్‌ది కింద పెట్టేసి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తుందనమాట ఏమన్నా ఆయిల్ తీసుకురావడానికి. ఇదే టైంలో పన్నర్ ఏం చేస్తుంది అంటే ఆ డ్రింక్‌లో పాయిజన్ కలిపేస్తుంది. ఇంకా కలిపేసి మళ్ళీ వచ్చేసి ఇంకా వెళ్ళి క్రౌన్ ప్రిన్స్ పక్కన కూర్చుంటుంది. ఇంక ఇదే టైంలో ఆ మెయిడ్ ఏమో అక్కడ బయట వెయిట్ చేస్తుందనమాట పన్నర్ కోసం. పన్నర్ లేదు అని చెప్పేసి ఇంకా లోపలికొచ్చేస్తుంది. లోపలికొచ్చేసి డ్రింక్ ఏమో క్యూతానర్‌కి కలుపుతుంది. తర్వాత పన్నర్ ఏం చేస్తుంది అంటే, మన ఇద్దరి మధ్యలో ఉన్న గొడవలన్నీ పక్కన పెట్టి ఫ్రెండ్స్ అవుదాము, నువ్వు కూడా డ్రింక్ తాగు అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా జయోటాన్‌కేమో ఏదో అనుమానంగానే ఉంటుంది. ఇంకా మోలియాంగ్‌చంగ్ అంటాడు తనకి ఒంట్లో బాగోలేదు, తను డ్రింక్ తాగదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇదే టైంలో యూనర్ అనుకుంటుంది, నేను ఆ డ్రింక్ తాగితే ఇంకప్పుడు జయోటాన్‌కి ఫ్రెండ్ అవుతాను అని చెప్పేసి వెంటనే వెళ్ళి ఆ డ్రింక్ తాగేస్తుందనమాట. తాగేసి నేను తాగుతాను అని చెప్పేసి ఆ డ్రింక్ తాగేస్తుందనమాట. ఇంకా తాగేసిన వెంటనే తనేమవుతుంది అంటే ఇంకా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అప్పుడే మోలియాంగ్‌చంగ్ వచ్చి యూనర్‌ని పట్టుకుంటాడు. అప్పుడు తనంటుంది, పోన్లే మంచిదైంది, ఇది మీరు తాగలేదు డ్రింక్, నేనే కదా తాగింది అని చెప్పేసి యూనర్ అంటుందనమాట. ఇంకా అలా అనేసి యూనర్ చనిపోతుంది. ఇంకా వెంటనే రాణికి అంటే మహారాణికి చాలా కోపం వచ్చేస్తుందనమాట. అసలు ఇదంతా ఎవరు చేశారు, ఇది క్యూతానర్ డ్రింకే కదా, అంటే ఇది క్యూతానరే చేసింది అని చెప్పేసి ఆవిడని తిడుతూ ఉంటుందన్నమాట క్యూతానర్ని. అప్పుడు మోలియాంగ్‌చంగ్ అంటాడు, లేదు మహారాణి, ఇది క్యూతానర్ తప్పు కాదు, క్యూతానర్ కూడా తాగేది కదా, సో ఆ మెయిడ్ చేసి ఉంటుంది అని చెప్పేటప్పటికి ఇంకా వెంటనే వీళ్ళందరూ కూడా ఆ మెయిడ్ని పట్టుకుంటారు. ఆ మెయిడ్‌ని తిడుతూ ఉంటారు. "నువ్వే కదా ఇది చేసావని చెప్పేసి దీనికి మరణశిక్ష వేయండి" అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు మెయిడ్ అంటుంది, "నేను కాదు, ఇందాక నాకేం గుర్తొచ్చింది అంటే క్యూపానర్ అక్కడ పడిపోయి ఉంది. సో అప్పుడు నేను మసాజ్ ఆయిల్ తీసుకురావడానికి వెళ్ళాను. కానీ తను బాగానే లోపలికి వచ్చేసింది. సో తనే చేసి ఉంటుంది" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇలా అనేటప్పటికి క్యూపన్నర్ ఏమో నేను చేయలేదు అని చెప్పి అలా అంటూ ఉంటుంది. కానీ యూనక్ వెళ్ళి తనే చెక్ చేస్తాడు. ఇంక అప్పుడే తన దగ్గర విషం బాటిల్ దొరుకుతుంది. ఇంక వెంటనే మహారాణికి చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా మినిస్టర్ క్యూ ఏమో క్షమించండి క్షమించండి అని అడుగుతున్నా సరే ఇంకా మహారాణి ఊరుకోదనమాట. వెంటనే జైల్లో పెట్టేయండి తిన్ని అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక తర్వాత మినిస్టర్ క్యూ ఏమో క్రౌన్ ప్రిన్స్ దగ్గరికి వెళ్ళి క్యూపన్నర్ని కాపాడండి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. కానీ క్రౌన్ ప్రిన్స్ అంటారు, తను క్యూతన్నర్నే చంపుదామనుకుంది, అందుకే తను అలా అయింది, నేను కాపాడు తన్ని అని చెప్పేసి ఇంకా అలా అనేటప్పటికి ఇంకా అప్పుడు మినిస్టర్ క్యూ ఏం చేస్తాడు అంటే జాయటాన్ దగ్గరికి వెళ్ళి ఎలాగన్నా క్యూపన్నర్ని కాపాడు, నువ్వు చెప్తే మోలియాంగ్‌చంగ్ వింటాడు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అప్పుడు జాయటాన్ అంటుంది, డాడీ ఒకవేళ నేనే యూనర్ పరిస్థితిలో ఉండుంటే నువ్వు ఎలా చేసేదానివి, అసలు కొంచెం కూడా ఫీల్ అయ్యేవాడివి కాదు కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడే ఈ మినిస్టర్ క్యూ ఏమంటాడు అంటే, నువ్వు తన్ని కాపాడితే నేను నీకు మన క్యూ వాళ్ళ వంశంలో వస్తున్న హెరిడిటరీ ట్రెజర్ ఇస్తాను, సోల్ సప్రెసింగ్ ఓబ్ అని చెప్పేసి అంటాడనమాట. ఇంక వెంటనే జాయటాన్ వెళ్ళి క్యూతానర్కి జరిగిందంతా చెప్పు అని చెప్పేసి అంటుంది. ఇంకా క్యూతానర్ కూడా సరే పాపం పన్నర్ని వదిలేమను అని చెప్పేసి అంటుంది. ఇంకా జాయటాన్ కూడా సరే అని చెప్పి మోలియాంగ్‌చంగ్కి చెప్తుంది. ఇదే టైంలో మహారాణి ఏమో పన్నర్ దగ్గరికి వెళ్తుంది. పన్నర్ అంటుంది, నేను జాయోటాన్ని చంపుదామనే చేశాను, ఇలాగా అంటే క్యూతానర్ని చంపుదామని చేశాను, కానీ యూనర్ని చంపాలని నేను ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంక ఇదే టైంలో మహారాణి అంటుంది, నాకు నీ గురించి తెలుసు, నువ్వు మోలియాంగ్‌చంగ్ని చంపుతావని తెలిసే నేను అప్పుడు అక్కడ నా మనుషుల్ని కూడా పెట్టాను తను కాపాడమని చెప్పేసి నీతో పాటు అని చెప్పి నీ గురించి నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట. ఇదే టైంలో మోలియాంగ్‌చంగ్ ఏమో మహారాణిని కలవడానికి వస్తారు. ఇంకా తనతో ఏం చెప్తాడు అంటే, ఎలాగన్నా క్యూపన్నర్ని వదిలేయండి, ఎందుకంటే నేను రాజు అవ్వాలి అంటే నాకు క్యూస్ సపోర్ట్ కూడా కావాలి కదా, సో మనం పన్నర్ని రిలీజ్ చేస్తే క్యూ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా నాకే సపోర్ట్ చేస్తాను అని చెప్పారు, అలాగే వాళ్ళ హెరిడిటరీ ట్రెజర్ కూడా ఇస్తారంట అని చెప్పేసి అంటాడు. ఇంకప్పుడు ఆ రాణి కూడా సరే అయితే నీకోసం అని చెప్పేసి నేను తను వదులుతున్నాను అని చెప్పేసి ఇంకా సరే అని వదిలేస్తుంది. ఇంకా వెంటనే మినిస్టర్ క్యూకి ఈ విషయం తెలుస్తుంది అనమాట, పన్నర్ని వదిలేశారు అని చెప్పి. ఇంకా వెంటనే మినిస్టర్ క్యూ ఏం చేస్తాడు అంటే తన హెరిడిటరీ ట్రెజర్ని తీసుకుని వెళ్తూ ఉంటాడనమాట జాయటాన్ దగ్గరికి. ఇదే టైంలో పన్నర్ ఏమో రిలీజ్ అయిపోతుంది కదా, వాళ్ళ ఇంటికి వెళ్తుంది, అంటే మినిస్టర్ క్యూ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంకా అప్పుడే అక్కడ మెయిడ్ ఏం చెప్తుంది అంటే, ఏదో హెరిడిటరీ ట్రెజర్ని జాయటాన్కి ఇస్తానని ఒప్పుకున్నారంట, మిమ్మల్ని రిలీజ్ చేస్తే అది ఇవ్వడానికే వెళ్ళారు అని చెప్పగానే క్యూపన్నర్ ఏమో ఏంటి హెరిడిటరీ ట్రెజర్లో ఇచ్చేస్తాడు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అయితే ఇదంతా కూడా ఈ మంత్రగాళ్ళు చూస్తూ ఉంటారనమాట. ఇంక ఇదే టైంలో మినిస్టర్ క్యూ ఏం చేస్తాడు అంటే జాయటాన్ వాళ్ళ రూమ్కి వెళ్ళి ఈ
సోల్ సప్రెసింగ్ ఓబ్ని చూపిస్తాడనమాట. ఇంకా అదొక పెద్ద బాక్స్ లాగా ఉంటుంది. ఇంకా వాళ్ళ సోల్జర్స్ అందరూ అంటే భటులు ఉంటారు కదా, వాళ్ళతో అన్నీ పెట్టేమని మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటాడు. ఇంకా అందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత మినిస్టర్ క్యూ ఏం చేస్తాడు అంటే ఆ సోల్ సప్రెసింగ్ ఓబ్ని ఓపెన్ చేస్తాడనమాట. దాని లోపల అంటే ఆ పెద్ద బాక్స్ లోపల ఇంకో బాక్స్ ఉంటుంది. ఇంకా అక్కడే ఒక చిన్న బాల్లా ఉంటే అప్పుడు తను ఏం చేస్తాడు అంటే దండం పెట్టుకుని దానికి తర్వాత ఒక కత్తి తీసి తన చేతిని నరుక్కుని ఆ రక్తాన్ని దాని మీద పడేలా చేస్తాడు. ఏం చెప్తాడు అంటే క్యూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ రక్తం పడితేనే ఇది ఓపెన్ అవుతుంది అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా ఆ రక్తం పడంగానే ఆ సోల్ సప్రెసింగ్ ఓర్బ్ ఏమో ఓపెన్ అవుతుందన్నమాట. ఇంకా అది ఓపెన్ అవుతుంది. ఇంకా వెంటనే చాలా లైటింగ్ వస్తుంది దానిలోంచి. ఇంకా క్యూతానర్ అలాగే మోలియాంగ్చంగ్ ఇద్దరు కూడా షాక్ అవుతారు దాన్ని చూసి. అండ్ ఈ పార్ట్ అనేది ఇక్కడితో అయిపోయింది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.